హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత గురించి చర్చించుకుందాం. భగవద్గీత మన సంస్కృత ఇతిహాసమైన మహాభారతంలో ఒక భాగం. కలియుగం మొదలవక ముందు, అంటే ఒక 5000 సంవత్సరాల ముందు, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి చెప్పాడు. అసలు కురుక్షేత్ర యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది అంటే, ధృతరాష్ట్రపుత్రులైన కౌరవులకు, పాండుపుత్రులైన పాండవులకు మధ్య ఈ యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు ఏం జరిగింది అనే విషయం గురించి వివరించుకుందాం. పూర్వము భూమిని పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చిన కురువంశంలోనే సోదరులైన ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా సరే ఆయన పుట్టినప్పటి నుండి గుడ్డివాడవ్వడం వలన రాజ్య పరిపాలనను, రాజ్య సింహాసనమును తన తమ్ముడైన పాండురాజుకి ఇస్తారు. కానీ పాండురాజు యుక్త వయసులోనే చనిపోతారు. అప్పుడు పాండుపుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ధృతరాష్ట్రుని రక్షణలోకి వచ్చారు. అలా ధృతరాష్ట్రపుత్రులు, పాండుపుత్రులు ఒకే దగ్గర పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలో శిక్షణ పొందుతారు. అలాగే భీష్మ పితామహునిచే మార్గదర్శనము చేయబడతారు. అయినా ధృతరాష్ట్రుని పుత్రులలో పెద్దవాడైన దుర్యోధనుడుకు పాండవులంటే ద్వేషం ఉండేది. ధృతరాష్ట్రుడికి కూడా పాండుపుత్రులకు కాకుండా తన పుత్రులకే రాజ్యం దక్కాలి అనే కోరిక ఉండేది. ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండవులను చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాడు. కానీ పాండవులు తమ పినతండ్రి అయిన విదురుని సహాయంతో, అలాగే శ్రీకృష్ణుని రక్షణచే ఎన్నోసార్లు ప్రాణహాని నుంచి తప్పించుకుంటారు. పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి శ్రీకృష్ణుడు మేనల్లుడవుతాడు. కనుక బంధువుగాను, నిత్య ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన పాండవులను రక్షించాడు. అయినా ఒకసారి దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు. ఆ ఆటలో పాండవులు సర్వం కోల్పోతారు. దుర్యోధనుడు పాండవ పత్ని అయిన ద్రౌపది దేవిని గెలుచుకుని ఆ సభలో ఆమెను అవమానించడానికి ప్రయత్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన దివ్య అనుగ్రహంతో ద్రౌపది దేవిని కాపాడతారు. కానీ మాయాజోదం వలన పాండవులు రాజ్యాన్ని కోల్పోయి 13 ఏళ్లు వనవాసం చేస్తారు. వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత పాండవులు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి తమ రాజ్యాన్ని ఇవ్వమని అడుగుతారు. కానీ దుర్యోధనుడు రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు పాండవులు కనీసం 5 ప్రదేశాలను అయినా ఇవ్వమని దుర్యోధనుడిని అడుగుతారు. దుర్యోధనుడు అప్పుడు కూడా ఇవ్వనని మొండిగా సమాధానం చెప్తాడు. అప్పుడు ఇంకా యుద్ధం అనివార్యమైనది అని అనిపించింది. ప్రపంచంలో రాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రపుత్రుల వైపు, ఇతరులు పాండవ పుత్రుల వైపు నిలబడతారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నంగా స్వయంగా శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్లి ధర్మంగా పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇవ్వమని దుర్యోధనుడికి చెప్తారు. కానీ దుర్యోధనుడు శ్రీకృష్ణుడి అభ్యర్థనను నిరాకరించడంతో యుద్ధం అప్పుడు నిశ్చయమవుతుంది. ధర్మస్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుడిని దేవాది దేవుడుగా గుర్తించారు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎవరి వైపు నిలబడతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అంటారు, ఒక పక్షం వారు నా సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇంకొక పక్షం వారు స్వయంగా నన్ను సలహాదారునిగా, సహాయకునిగా పొందవచ్చు. నేను స్వయంగా యుద్ధం చేయను అని చెప్తారు. అప్పుడు వెంటనే దుర్యోధనుడు కృష్ణుని సైన్యం కావాలి అని కోరుకుంటారు. అప్పుడు పాండవులు ఎంతో ఉత్సాహంతో స్వయంగా శ్రీకృష్ణుడిని పొందుతారు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధానికి కౌరవులు, పాండవులు సిద్ధమవుతారు. శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథిగా ఉంటారు. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందు అర్జునుడు ఒకసారి ఇద్దరి వైపులా ఉన్న సైన్యాన్ని చూడాలి అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి యుద్ధభూమి మధ్యలో నిలిపినప్పుడు అర్జునుడు ఇద్దరి వైపులా సైన్యాన్ని చూసి, ఓ కృష్ణ, అందరూ నా వాళ్ళే ఉన్నారు,
నేను ఎలా యుద్ధం చేయగలను, నేను ఈ యుద్ధాన్ని చేయలేను అని శ్రీకృష్ణుడితో అంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశిస్తారు. ఇంతటితో ఈ వివరణ ముగిసింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఏం చెప్పారు, అర్జునుడు మళ్ళీ యుద్ధం చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు అనే విషయాన్ని తర్వాత సంచికలో తెలుసుకుందాం. ధన్యవాదములు. హరే కృష్ణ.